హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నోటీసుల పర్వం నడుస్తుంది. మొత్తం 4 నోటీసులు. ఒకటేమో బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన నోటీసు, 2 ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారట, 3 అదే హెరిటేజ్ సంస్థ వాళ్ళు సాక్షి మీడియాకు కూడా నోటీస్ ఇచ్చారు. ఇవి కాక ఈరోజు రఘురామ కృష్ణరాజు గారు అసెంబ్లీ శాసనసభ స్పీకర్, ఆయన సాక్షి మీడియాకు నోటీసులు పంపించారు. సరే, ఒక్కొక్క నోటీసు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ముందుగా నిన్న బొత్స సత్యనారాయణ గారికి పంపించే నోటీసు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ అని నమ్మించి, చూసారా ఇది హెరిటేజ్ నెయ్యి, ఇది మహారాష్ట్ర ఇండాపూర్ డైరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇది హెరిటేజ్ వాళ్ళు అమ్ముతున్నారు అంటే ఇండాపూర్ డైరీ హెరిటేజ్ డైరీ ఒకటే అంటూ ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి ఆయన చూపిస్తుంది చీజ్ ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్ కాదు. ఇప్పుడు నిరాధారంగా కావాలని హెరిటేజ్ బ్రాండ్ పడిపోవటానికి పరువు నష్టం కలిగించేలా తప్పుడు ఆరోపణ చేశారు, మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే మీ మీద లీగల్గా సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని చెప్పేసి హెరిటేజ్ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారికి నోటీసులు పంపించారు. మరి దానికి ఆయన ఏం రియాక్ట్ అవుతారని చూడాలి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స గారి కంటే ముందే నోటీసులు పంపించారట. కొద్దిగా లేట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఇది. హెరిటేజ్ సంస్థ మీద కావాలని కుట్ర చేస్తూ కావాలని తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తుతున్నారు. ఇండాపూర్ డైరీ అండ్ హెరిటేజ్ డైరీ 2 ఒకటేనని చెప్తూ, నిజానికి 2 వేరు, 2 ఒకటేనని చెప్తూ బోలేబాబా డైరీతో హెరిటేజ్ సంబంధాన్ని అంటగడుతూ నిరాధారంగా మీరు కావాలని ఒక ప్రాపగండా చేస్తున్నారు, దానివల్ల మా బిజినెస్కి ఇబ్బంది అవుతుంది, ఇది నమ్మకమైన వ్యాపారం మీద మీరు చేస్తున్నటువంటి దాడి, మా కస్టమర్స్ మనోభావాలను మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటూ హెరిటేజ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లీగల్గా సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుంది, పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ నోటీసులో ఉంది. అలాగే సాక్షి మీడియాకి హెరిటేజ్ వాళ్ళు పంపిస్తున్న నోటీసులో కూడా మనకు వస్తున్న సమాచారం మేరకు అదే ఉంది. మీరు కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారు, హెరిటేజ్ బ్రాండ్ వాల్యూని తగ్గించడం కోసం హెరిటేజ్ మీద చేస్తున్న కుట్ర ఇదంతా కూడా అనేది, అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హెరిటేజ్ని వివాదంలోకి లాగుతున్నారు, మాకు సంబంధం లేని విషయాలన్నీ కూడా మాకు అంటగడుతున్నారు అనేది హెరిటేజ్ వారు చేస్తున్న ఆరోపణ. మీ దగ్గర ఉంటే ఆధారాన్ని నిరూపించండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని ఆల్రెడీ సాక్షి మీడియా వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకున్నారు. ఒక రోజు రాశారు, బోలేబాబాకి హెరిటేజ్కి లింక్ పెడుతూ వార్త రాశారు, తర్వాత వివరణ ఇచ్చుకున్నారు, అది తప్పే, అది కాదు ఇది అని చెప్పేసి వివరణ ఇచ్చుకున్నారు. కానీ అప్పటికే అబద్ధం ప్రజల్లోకి పోయిందిగా. సో తర్వాత మళ్ళీ దాని మీద అలా కథనాలు అయితే రాయలేదు ఇప్పటివరకు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆపారు, కానీ డిజిటల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తున్నారు. పైగా బొత్స సత్యనారాయణ గారు మొన్నటి ప్రెస్ మీటు, దాని తర్వాత రఘురామ కృష్ణరాజు గారు సాక్షి మీడియాకు పంపించిన నోటీసులు ఇవేంటి అంటే, కావాలని నా పరువుకి నష్టం కలిగించేలా, అంటే ఉండి ఎమ్మెల్యేగా రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు, ఉండి నియోజకవర్గంలో ఏదో అశాంతి ఉంది, దానికి కారణం రఘురామ కృష్ణరాజు గారు తనను వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఇలా రకరకాలుగా ఆయన మీద ఏదో కథనాలు రాస్తున్నారట. ఈ కథనాల వల్ల నా పరువుకి భంగం కలుగుతుంది, మీరు కావాలని రాజకీయ కక్షతోటి ఇలా కథనాలు రాస్తున్నారు, నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు, ఆధారాలు ఉంటే చూపించండి, లేదంటే క్షమాపణ చెప్పండి, నా పరువుకి భంగం కలిగించినందుకు ₹1 కోటి నష్టపరిహారాన్ని అమరావతి రైతులకు ఇవ్వండి అని రఘురామ కృష్ణరాజు గారు డిమాండ్ చేశారు ఆ నోటీసులో. అంటే రఘురామ కృష్ణరాజు గారు ₹1 కోటి ఆయన పరువుకి నష్టం కలిగించినందుకని సాక్షిని డిమాండ్ చేశారు. కాకపోతే ఆ ₹1 కోటి తనకు అడుక్కోలేదు, అమరావతి రైతుకి ఇవ్వమని మాత్రం చెప్పారు ఆ నోటీసుల్లో. మొత్తానికి ఈ 4 నోటీసులు, ఒకటి బొత్స గారికి హెరిటేజ్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి మీడియాకి హెరిటేజ్ వాళ్ళు, రఘురామ కృష్ణరాజు గారు సాక్షి మీడియాకి ఇచ్చినట్టు నోటీసులు, ఈ 4 నోటీసులు కూడా చాలా కీలకమైనవి. సరే, ఈ నోటీసుల వల్ల ఏమవుద్ది అంటే పెద్దగా ఏమీ ఇప్పటికిప్పుడు ఏమీ కాదు, కాకపోతే ఇలా దుష్ప్రచారం అన్న ఆగిద్దా అనేటువంటిది హెరిటేజ్ వాళ్ళ ఉద్దేశం కావచ్చు, రఘురామ కృష్ణరాజు గారి ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో సాక్షి రాసినటువంటి ఒక వార్త మీద నారా లోకేష్ గారు పరువు నష్టం దావా వేశారు. దాని మీద రెగ్యులర్గా ఆయన కోర్టుకు కూడా హాజరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద ఒక కథనం రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చిన్నబాబు చిరుతిండ్లకి ₹1 కోటి ఖర్చు చేయని వార్త రాశారు. ఆ వార్త మీద నారా లోకేష్ గారు పరువు నష్టం దావా వేశారు సాక్షి మీద. అది వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉన్నాయి, ఇంతవరకు ఏమీ కాలేదు, అంత ఈజీగా తీర్పు రాదు, కానీ చాలా సీరియస్గా నారా లోకేష్ గారు ఉన్నారు. తర్వాత సాక్షి పేపర్లో అనేక రకమైన వార్తలు, అదే నారావారి రథ చరిత్ర అని కూడా అప్పట్లో వివేకానంద రెడ్డి గారు హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారికి ముడిపెడుతూ రాశారు. కాకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సాక్షి మీద కేసు వేయలే. కానీ ఈ మధ్య కాలంలో సాక్షి మీద వరుసగా కేసులు పడుతున్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా ఒక అత్యాచారం జరగకపోయినా జరిగింది అని చెప్పి మైనర్ బాలిక పేరు, ఆ వివరాలు వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీ ఛానల్లో ప్లే అయినందుకు వాళ్ళ మీద పోక్సో యాక్ట్ నమోదైంది.
అంటే ఆ బాధితురాలు కుటుంబ సభ్యులే ఇచ్చారు కంప్లైంట్. జరగకపోయినా జరిగిందని రాశారు. పైగా మా వివరాలన్నీ బయటపెట్టారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అత్యాచార బాధితుల పేర్లు కానీ మైనర్ బాలికల పేర్లు కానీ బయట పెట్టకూడదు, వాళ్ళ కుటుంబాల వివరాలు కూడా బయట పెట్టకూడదు. కానీ ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం సాక్షి ఎంతకైనా ముందుకెళ్ళేదిగా మరి. కాబట్టి వాళ్ళు రాసేది వాళ్ళు రాసుకున్నారు. మాకు జర్నలిజం ఎథిక్స్ ఏం లేవు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తున్నారు. దాని మీద పోక్సో యాక్ట్ నమోదైంది. ఇలా పలు కేసులు ఉన్నాయి. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా బిఆర్ నాయుడు గారు కూడా సాక్షి మీడియా గతంలో నోటీసు పంపించారు. సరే, ఈ నోటీసులన్నీ ఏమవుతాయి ఏంటి అనేది చూడాలి. సో సాక్షి మీడియా ఇకనైనా కొంత తగ్గిద్దా అంటే తగ్గిద్దని అనుకోవటానికి లేదు, తగ్గిద్దని మనం అనుకోవటానికి లేదు. వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఆ పేపర్ను పెట్టుకున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం గట్టిగానే వాడుకుంటున్నారు. ఈ నోటీసుల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.